లంబోదరాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే నామం 27వ నామం అయిన రాకాచంద్ర సమానన రామ అనే నామం గురించి తెలుసుకుందాం. రాకాచంద్ర సమానన రామ అంటే పున్నమి చంద్రుడు వంటి అందమైన ముఖం కలిగిన రామ అని అర్థము. శ్రీరాముడు సహజ సుందరుడు. ఆయన మంచి గుణములు తల్లిదండ్రులకు మాత్రమే కాక సకల జనులకు ప్రీతిపాత్రములు, మనోహరములు. అట్లా మంచి గుణములతో చందమామ వంటి అందచందములతో అలరారే మహారాజు యొక్క కొడుకు 1000 కిరణాలతో ప్రకాశించే సూర్యునిలాగా విరాజిల్లుతున్నాడు. ఆశ్రితులను రక్షించడమే వ్రతంగా కలవాడు. చెప్పలేని పరాక్రమం కలవాడు. దిక్పాలురిలాగా అందరినీ ఆదుకునేవాడు అయిన రఘువరుడు తమకు ప్రభువు కావాలనని భూలోక ప్రజలు కోరుకుంటున్నారు. ఈ విధంగా సాటిలేని అనేక శుభలక్షణములతో విలసిల్లే శ్రీరాముణ్ణి చూసి శత్రు భయంకరుడైన దశరథుడు ఇలా ఆలోచిస్తున్నాడు. వయోవృద్ధుణ్ణి, జ్ఞానవృద్ధుణ్ణి అయిన నేను దశరథ మహారాజుని జీవించి ఉండగానే ఈ రాజ్యానికి శ్రీరాముడు రాజు అయితే ఎంత బాగుండును, అది చూసి నేను సంతోషిస్తాను కదా అనే కోరిక కలిగింది. నా ప్రియపుత్రుడు అయిన రాముణ్ణి రాజ్యాభిషిక్తునిగా ఎప్పుడు చూస్తానో కదా అనే ఒక దృఢమైన కోరిక దశరథుని మనసులో మెదులుతూనే ఉంది. శ్రీరాముడు ప్రజల యొక్క అభివృద్ధి కోసం పాటుపడేవాడు. సకల ప్రాణులకు సంరక్షకుడు. వారికి నాకంటే అతడే ఎక్కువ ఇష్టము. పరాక్రమములో ఇంద్రుడు, యముడు వంటి వాడు, బుద్ధికి బృహస్పతి వంటి వాడు, మేరు పర్వతంలాగా ధీరుడు, మంచి గుణాలలో నన్ను మించినవాడు. అలాంటి నా కుమారుడు ఈ సమస్త భూమండలాన్ని పరిపాలించు రాజు అయితే చూసి నేను ఈ వయస్సులో సంతోషిస్తాను. శ్రీరామునిలో అసంఖ్యాకమైన మంచి గుణములు ఉన్నాయి. లోకానికి హితములు అయిన ఆ గుణాలు ఇతర రాజులలో కాగడా పెట్టి వెతికినా కనబడవు. ఇంతవరకు తెలియని చాలా కళ్యాణ గుణములు కలిగిన వాడు. అలాంటి శుభలక్షణ సంపన్నుడైన కుమారుణ్ణి చూసి దశరథ మహారాజు మంత్రులను చేర్చి శ్రీరాముణ్ణి యువరాజును చేయడానికి నిశ్చయించాడు. నేను వృద్ధుడైపోతున్నాను, కొంత చెడు గ్రహ ప్రభావం నా శరీరంపై పడుతుంది అని ప్రజ్ఞాశాలి అయిన దశరథుడు ప్రస్తావించాడు. పున్నమి నాటి చంద్రునిలాగా లోకములకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చే శ్రీరామచంద్రుడు దేశ ప్రజలకు అత్యంత సంతోషదాయకుడు. ఆయనపై వారికి గల ప్రేమాభిమానాలు అపారములు. ఈ పరిస్థితులు నా సంతాపమును తొలగిస్తాయి కాబట్టి శ్రీరాముణ్ణి పట్టాభిషిక్తుని చేయడం ఉత్తమం అని దశరథుడు భావించాడు. ప్రజలకు సుఖ సంతోషాలు కలిగించడానికి వారిని రక్షించడం రాజధర్మం. అలాంటి ధర్మాన్ని తెలిసిన దశరథుడు తనకు కాక ప్రజలకు హితము కలిగించడం కోసం, వారికి ప్రియమును కలిగించడం కోసం నవయువకుడు అయిన శ్రీరాముణ్ణి పట్టాభిషిక్తుని చేయడానికి ఇది సరి అయిన సమయం అని అందుకోసం త్వరపడ్డాడు. వెంటనే ఆ మహారాజు వివిధ నగర ప్రజలకు, ఆయా ప్రదేశాలలో ఉండే జానపదులకు, దేశంలోని ప్రముఖులను, సామంత రాజులను వేర్వేరుగా రప్పించాడు. వ్యవధి తక్కువగా ఉండడం వల్ల కేకయ మహారాజును, జనక మహారాజును ఆ తొందరలో పిలిపించలేదు. అయోధ్యకి వచ్చిన వాళ్ళందరికీ విడిది ఏర్పాటు చేశాడు. వారిని వివిధ ఆభరణములతో సత్కరించాడు. అప్పుడు దశరథుడు వారందరినీ ఉద్దేశించి, ఓ సజ్జనులారా, విశాలమైన నా ఈ కోసల రాజ్యములో ప్రజలను రఘు ప్రభృతి మహారాజులు, ఇక్ష్వాకు మహారాజు, ఆ వంశీయులైన మహారాజులంతా సమస్త కోసల రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించారు. ఆ వంశంలో వాడిని నేను. ఈ రాజ్యాన్ని సుఖ సంతోషములుగా చేశాను. మా పెద్దల బాటనే నేను నడిచాను. ఈ పరిపాలనా విధి నిర్వహణలోనే నాకు వార్ధక్యము వచ్చింది. నేను 60,000 సంవత్సరముల వయస్సు గలవాడిని. నా శరీరము జీర్ణదశకు చేరుకుంది. శరీరం రాజ్యభారం నుండి విశ్రాంతి కోరుకుంటుంది. రాజ్యపాలన భారం వహించి అలసిపోయాను. ప్రజల శ్రేయస్సు కోసం ఈ రాజ్యభారాన్ని నా పుత్రునికి అప్పగించి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను. పుష్యమి నక్షత్రయుక్త చంద్రునిలాగా దివ్య తేజస్సుతో విలసిల్లేవాడు
ధార్మికులలో శ్రేష్ఠుడు నరోత్తముడు అయిన శ్రీరాముణ్ణి రేపు పుష్యమి నక్షత్రయుక్త సుముహూర్తమున యువరాజ పట్టాభిషేకం చేస్తాను. సర్వ శుభలక్షణ సంపన్నుడు లక్ష్మణాగ్రజుడు అయిన శ్రీరాముడు ఈ కోసల రాజ్యానికి తగిన ప్రభువు. నేను ఎప్పటి నుంచో వహిస్తూ వస్తున్న రాజ్యభారాన్ని నా జ్యేష్ఠ కుమారుడు అయిన శ్రీరామునికి అప్పగిస్తాను. దాని ఫలంగా భూమండలానికి శ్రేయస్సు చేకూరుతుంది, నాకు విశ్రాంతి లభిస్తుంది. దశరథ మహారాజు ఇలా పలికిన మాటలను చూసి సామంతరాజులందరూ సంతోషించారు. ఓ మహారాజా, వేల కొలది సంవత్సరముల వయస్సు కల వృద్ధుడవు నీవు కనుక రాజ్యము పాలించడానికి శ్రీరాముని యువరాజుగా పట్టాభిషిక్తుని చెయ్యండి. ఆజానుబాహుడు మహాబల సంపన్నుడు రఘువంశ శ్రేష్ఠుడు అయిన శ్రీరాముడు యువరాజ పట్టాభిషిక్తుడై శత్రుంజయ గజమును అధిరోహించి శ్వేతఛత్రఛాయలో పురవీధులలో ఊరేగుతూ వస్తూ ఉండగా చూసి మేమంతా ఆనందించాలని ఆతృతగా ఎదురుచూస్తున్నాము అనగానే దశరథుడు, ఓ రాజులారా, నేను చెప్పినంతనే మీరు శ్రీరాముని యువరాజుగా కోరుకుంటున్నారు. మరి నా పరిపాలన మీకు నచ్చలేదా? అసంతృప్తిగా ఉన్నారా? నా పరిపాలన పట్ల నేను ధర్మబద్ధంగా పరిపాలించాను కదా. నేను మీ రక్షణ కల్పించాలని నా సుఖాన్ని కూడా త్యాగం చేశాను. మరి రాముడు రాజు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు అనగానే రాజులంతా, ఓ ప్రభు, శ్రీరాముని పరాక్రమము అమోఘమైనది, అతడి గుణగుణములు ఇంద్రునితో సమానము. మీ ఇక్ష్వాకు వంశములో శక్తి సామర్థ్యాలు కలవాడు. ధర్మాన్ని దాని ఫలాన్ని రెండింటినీ ఏకతాటిపై నిలబెడతాడు. శ్రీరాముడు చంద్రుని వలె ప్రజలకు ఆహ్లాదకరుడు. క్షమాగుణములో భూదేవితో సమానుడు. బుద్ధిలో బృహస్పతి వంటివాడు. శ్రీరాముడు చేసిన ప్రతిజ్ఞలను నిలుపుకునేవాడు. శ్రీరాముడు సంగీతాది గంధర్వ విద్యలలో లోకములోని ఉత్తముడు. అతడు మాతాపితృవంశాలను ఉద్ధరింపగలవాడు. శ్రీరామచంద్రుడు కోదండమును ధరించేవాడు. తీరైన కనుబొమ్మలతో విశాలమైన ఎర్రని కన్నులు గలవాడు. లోకమునకే ముద్దైనవాడు. వీర శౌర్య పరాక్రములలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుయే. ఓ దశరథ మహారాజా, మా పుణ్యం కొద్దీ లోక కళ్యాణకారకుడైన శ్రీరాముడు నీకు పుత్రుడిగా జన్మించాడు. మారీచ మహర్షి కొడుకు కశ్యప మహర్షిలాగా రాముడికి పుత్రుడికి ఉండవలసిన గుణాలన్నీ ఉన్నాయి. అది నీ యొక్క అదృష్టము. గంధర్వులు, నాగులు, సురాసురులు, మానవులు, ఇతర రాజ్య నగరాల్లో జనాలు, కోసల రాజ్యంలోని అంతఃపురవాసులు, పురప్రజలు, జానపదులు మొదలైన వారంతా శ్రీరామునికి బలము, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నారు. కోసల దేశంలోని స్త్రీలు, వృద్ధులు, యువతులు మున్నగు వారు శ్రీరాముడే రాజు కావాలనే ఉత్కంఠతో సర్వదేవతలకు మొక్కులు చెల్లించుతున్నారు. మీ అనుగ్రహంతో ఆ మొక్కులు సఫలం అవ్వాలని కోరుకుంటున్నాము. ఓ రాజా, నల్ల కలువలలాగా శ్యామవర్ణం కలవాడు శ్రీరాముడు. శత్రువులందరినీ తునుమాడే సామర్థ్యం కల మీ జ్యేష్ఠ కుమారుడు రాముడు యువరాజపీఠం మీద అలంకరింపబడిన మీ జ్యేష్ఠ కుమారుణ్ణి మేము చూసెదముగాక. మీరు వెంటనే సంతోషముతో రామునికి యువరాజ పట్టాభిషేకము చేసి మా కోరిక తీర్చుము. దశరథుడు వారి ప్రార్థనలను విని, ఆహా, నా భాగ్యమే భాగ్యము, ప్రియమైన నా జ్యేష్ఠ కుమారుణ్ణి యువరాజుగా చేయమనడం నాకు సంతోషంగా ఉంది అని పలికి బ్రాహ్మణులతో మధురంగా మాట్లాడుతూ వశిష్ఠుడు మిగిలిన గురువులతో చెట్లు చిగురించి పూలతో నిండి ఉండటం వల్ల ఈ చైత్రమాసం మనోహరంగా ఉంది కాబట్టి శ్రీరామ పట్టాభిషేకం ఈ సమయం అనువైనది అని తగిన ఏర్పాట్లను కావించండి అని ఆదేశించాడు. రూపంలోనే కాదు, గుణములో కూడా పున్నమి చంద్రుడు లాంటి వాడు శ్రీరాముడు. అందుకే రాకా చంద్ర సమానన రామ అంటారు. వచ్చే వీడియోలో మరొక నామం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంటు బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.